ఈ పైడితల్లి చెప్పాడంటే చేసి చూపించినట్లే. ఏమైంది పైడితల్లి? కాశ్మీరావు గురించి తెలిసిన వాడు ఈ పొట్లాలు ఇచ్చాడు. ఇదిగో ఇందులో ఉయ్యి. ఏమి కాలేదే, తీసుకో. తులసి చేత ఉయ్యించు. ఏమైనా అయితే కాశ్మీరావు ప్రయోగించడం నిర్ధారణ అవుతుంది. ఉండి ఇప్పుడే వస్తా. తులసి 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 పాప, దీనిలో ఉమ్మమ్మా, దీనిలో ఉమ్మమ్మా, ఉమ్ము. పైతల్లి పైతల్లి, తులసి పొట్లలో ఉమ్మిన వెంటనే బుసు బుసుమని పొంగింది. అలాగా? తులసిని కాశ్మీరం ఆవహించింది. ఎవరో దగ్గర వాడిని ఈ ఘోరం చేయించుంటారు. అయ్యో అయ్యో, తులసిని ఎలా కాపాడాలి? ఈ పట్టు వచ్చిన మంత్రవాది బాగు చేసేదారి ఏమీ చెప్పలేదా? చెప్పాడు చెల్లెమ్మ, కానీ పర్వాలేదు, చెప్పు పైతల్లి. ఎలా చెప్పను? చెప్పకూడదమ్మా. పాప చచ్చినా పర్వాలేదు, నన్నేమడగదు. నీకు పాప అంటే ఇష్టం లేదా? చెప్పు పైతల్లి, ఏమైనా పర్వాలేదు, చెప్పు పైతల్లి, చెప్పు పైతల్లి. నువ్వేడవ చెల్లెమ్మ, చెప్పేస్తాను. బిడ్డను ఆవహించింది కాశ్మీరా. కాశ్మీరా క్షుద్ర దేవత. ఆ పిశాచి మనసు చాలా చెడ్డది. అది వదిలిపెట్టి పోవాలంటే ఈ ఇంట్లో ఒక అఘాయిత్యం జరగాలి. తండ్రి కూతురు లేక అన్నా చెల్లెలో కలుసుకోవాలి. అది అర్ధరాత్రి 12 గంటలకు సరిగ్గా. ఆ ఘోరాన్ని చూస్తే ఆ క్షుద్రదేవత వదిలేస్తుంది. ఈ విషయం గురించి నువ్వు ఎంత ఆలోచించినా లాభం లేదు. ఏ తండ్రి తన కూతుర్ని కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు? ఏ అన్న తన చెల్లెల్ని కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు? చిచి చిచి చిచి, ఇది జరగని పని. పైతల్లి, రక్తం పంచుకుపుట్టిన అన్నయ్య కావాలా లేక? అన్న కాక్కర్లేదు, అన్న వరసైనా చాలు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా. నువ్వంత త్యాగం చేయక్కర్లేదమ్మా. పాప చనిపోవడానికి 8 రోజులు గడువుంది. క్రమక్రమంగా బాధను అనుభవిస్తుంది. ఒక రోజు రక్తం కక్కుతుంది, చివరకు నరకయాతన అనుభవించి చనిపోతుంది. బిడ్డ చస్తే 4 రోజులు ఏడుస్తావు. అందుకోసం నీవు నీ శీలాన్నే త్యాగం చేయాలనుకోవడం న్యాయమంటావా? తులసి ప్రాణం కోసం నా జీవితం నాశనమైనా పర్వాలేదు. అలాగేనమ్మా, నీ ఇష్టం. అయినా నువ్వు చేసే త్యాగం ఎంత గొప్పదో నా నోటితో నేను అనలేను. ఇది స్త్రీ జాతి గర్వించదగిన త్యాగం. తులసి మీద నాకు ప్రేమ ఉంది. తను నవ్వుతూ తిరగాలని నాకు ఆశగా ఉంది. నీ గది తలుపులు తీసిచ్చు. రాత్రి 12 గంటలకు నేను వస్తాను. కాశ్మీరావు వచ్చే సమయం అది చూసి తృప్తిపడి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, ఎవరికీ తెలియకూడదు. రాత్రి 12 గంటలకు. ఒకే ఒక బిడ్డ, మళ్ళీ పుట్టే యోగం లేదు. మన తులసిని కాపాడుకోవడానికి నాకు చేతనైన ప్రయత్నాలన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఇక్కడున్న పెద్ద పెద్ద డాక్టర్లందరినీ కలుసుకున్నాను. ఇంకా ఏం చేయమంటావు శాంత? మన బేబీని బాంబే జస్లోక్ హాస్పిటల్కి తీసుకెళ్దామా? రేపు పార్థసారథి గారితో మాట్లాడతాను. ఆయన ట్రీట్ చేస్తున్నారు కనుక ఆయనతో ఒక్క మాట చెప్పి వెళ్ళటం మన ధర్మం. ఏమిటండి ఇదంతా? మన తులసికి ఏమైందండి? ఏ ఒక్కరు అసలు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారే. మన తులసికి ఏమైందండి? తులసికి ఏమైందండి?
నాకు ఆనాడే అనుమానం వచ్చింది. కాశ్మీరా పేరు చెప్పి మంచి కాశ్మీర్ యాపిల్ లాంటిదాన్ని పెట్టేశావు కదరా. తెలివి తక్కువ వాళ్ళని ఉపయోగించుకోవడంలో ఈ పైడి తల్లి ఫస్ట్. ఇంత తొందరలో ఇంత ఆనందం అనుభవిస్తావని నేను అనుకోలేదు. తీసుకో. ఈ విషయంలో ఆ కాశ్మీరాకు థ్యాంక్స్ చెప్పాలి. ఛే! ఛే! పైడితల్లి, నిన్ను నేను వదలను. ఏమీ తెలియని నిన్ను మోసం చేశావు. నిన్ను నేను వదలను. చచ్చి దయ్యమయ్యి నిన్ను పీడిస్తాను. అనిత, అనిత, ఇంతసేపు అయింది నిద్ర లేవలేదు. అనిత, అయ్యో ఏమండి? తులసి అవస్థ చూడలేక వెళ్ళిపోయావా అమ్మా? అమ్మా! డియర్ సరస్వతి అండ్ పైడి, బిస్తా గ్రామానికి వెళ్ళాను. ఖాద్రాన్ని కలుసుకున్నాను. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అంతా పూర్తయిన తర్వాత టెలిగ్రామ్ కొట్టండి. తర్వాత 4 నెలల పాటు మనం కలవకపోవడం మంచిది. డాక్టర్ పరీక్షించడం మంచిదే. మన మీద కేసు పెట్టడానికి అవకాశమే ఉండదు. ఏ న్యాయస్థానానికి అందని మంత్రశక్తి మన వైపు ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు కులాసగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇక కేవలం 6 రోజులు మాత్రం. కేవలం 3 రోజులే. ఎంతవరకు ఏమి కలిగింది? 1000 సంవత్సరాల అనంతరం నీ ఆగమనానికి నాంది పలికాను. కాశ్మరా, నా శ్రమకు ఫలితాన్నివ్వు, ఫలితాన్నివ్వు. తులసి, తులసి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? బిడ్డను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఒకేసారి తీసుకెళ్ళిపో, ఇలా హింసించుకో. నిన్ను నేను ఎంత కాలంగా పూజిస్తున్నాను. ఎందుకు నా బిడ్డను ఇలా హింసిస్తున్నావు? తులసి, అమ్మా, తులసి. అమ్మగారు, వల్ల జరిగేది కాదు. పాపకు దెయ్యం పట్టింది తల్లి. ఎవరైనా మాంత్రికుడిని పిలిచి బాగు చేయించండి అమ్మా. రోజు రోజుకి తులసమ్మ పడే బాధను నేను చూడలేకపోతున్నాను. వెళ్ళి తీసుకొస్తాను. అదో ప్రయత్నం చేసి చూద్దాం. ఓంకాళి రుద్రకాళి, 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 ఓంకాళి రుద్రకాళి. ఛో! 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 దెయ్యం కనిపిస్తుంది. ఎవరిదో దుష్ట మనస్సు. దెయ్యం వదిలిపోతుందంటారా? సాయంకాలంలోగా తరిమేస్తా. నువ్వు కాస్త బయట ఉండు.
కోత పెడితే పొట్టలో ఉన్న దయ్యం తల్లోకి వస్తుంది. Idiot! Get out! I say get out! ఏరా పని ఎంతవరకు అయింది? ఒరే పని ఎంతవరకు అయింది? ఒక హెల్పర్ని ఇస్తే సాయంత్రం అయిపోద్ది. 4 చెక్కలకి బొక్కలు వేయటానికి హెల్పర్ కావాలా? మా కాలంలో అయితే చెట్లు కొట్టుకొచ్చి బొక్కలు వేసేవాళ్ళు. ఈ 2 రోజుల్లో కాశ్మీరాకు ఎవరు అడ్డు రాకూడదు. ఈవేళ రాత్రి 12 గంటలకు సరిగ్గా పాప కోమాలోకి వెళ్తుంది. అదే టైంకి పాప యొక్క తల వెంట్రుకలు శ్మశానానికి తీసుకువెళ్లి కాల్చి పారేయాలి. ఆ పని నువ్వు చెయ్యి.